వెల్కమ్ టు మై ఛానల్ ఫార్మర్ తను రెడ్డి. ఇవాళ మా ఫామ్లో గోంగూర చిన్న చిన్న టిప్స్తో ఎలా పెంచుకుంటామో వీడియో ఎండ్ వరకు చూడండి. ముందుగా మేము గోంగూర విత్తనాలు తీసుకుంటాం. గోంగూర విత్తనాలని గోగులు అంటాము. ఇవి రెండు రకాలు ఉంటాయి, ఎర్ర గోగులు, తెల్ల గోగులు. ఈ రెండిటిలో తేడా ఏంటంటే ఎర్ర గోంగూర ఎక్కువగా పులుపుగా ఉంటుంది, గోంగూర పచ్చడి చేసుకోవడానికి పర్ఫెక్ట్గా ఉంటుంది. తెల్ల గోంగూర ఏమో పులుపు చాలా తక్కువ, చాలా వరకు ఎర్ర గోంగూర మాత్రమే వాడతారు. అందుకే మేము మా ఫామ్లో ఎక్కువగా ఎర్ర గోంగూర మాత్రమే వేస్తాము. వేసినప్పుడు మేము 5 కిలోలు అలా వేస్తాం. ఇది పెరిగేలోపు మళ్ళీ 5 కిలోలు అలా వేస్తుంటాం. ఇలా వేస్తుంటే మాకు ఒకటి అయిపోయేలోపు ఇంకొకటి వచ్చేస్తుంది. అలా బ్యాలెన్స్ చేసుకుంటూ వేస్తుంది మా అమ్మ. ఏదైనా తెగులు వస్తే తప్ప గోంగూర అస్సలు పాడవదు, మంచిగా పెరుగుతుంది. చిన్న చిన్న మొక్కలు ఇంట్లో నాటుకునే వారికైతే ఆకులు పెరిగే కొద్దీ ఇంకా వస్తుంటుంది. మేము ఇలా విత్తనాలు వేసుకొని తర్వాత పారతో మొత్తం తవ్వుతాము. మొత్తం అయిపోయాక ఒక కయ్యలా చేసుకుంటాం. అదేనండి చుట్టుపక్కల గెట్టుగా చేసుకుంటాం. అలా గెట్టు ఎందుకు చేసుకుంటామంటే వాటర్ పెట్టేటప్పుడు విత్తనాలు కొట్టుకొని పోకుండా ఉంటాయి. తర్వాత ఒక పైప్ తీసుకొని వాటర్ పెడతాం. నీళ్లు ప్రతిరోజు పెట్టము, రోజు మరుసటి రోజు అలా పెడుతుంటాం. గోంగూర సమ్మర్లో అయితే ఎక్కువగా వస్తుంది, వర్షానికి చలికి స్లోగా పెరుగుతుంది. ఏదైనా తెగులు వస్తే గోంగూర ముందు ఎర్రగా అవుతుంది. గోగులు ఇక్కడ కేజీ 130 రూపాయలు ఉంటాయి. కట్టలు ఎక్కువగానే వస్తాయి. మా ఫామ్లో ఈవినింగ్ 3కి బయట ఆకుకూరలు అమ్మే వాళ్ళు వస్తారు. మా అమ్మ వీటిని పీకి కట్టలు కట్టి వాళ్ళకి వేస్తుంది. మేము ఒక కట్ట 6 రూపాయలకి వేస్తాం, వాళ్ళు 10 నుంచి 15 రూపాయలకి అమ్ముతారు. ముఖ్యంగా గోంగూరకి ఏంటంటే సన్లైట్ బాగా తగలాలి. వాటర్ అదే పనిగా పోసేయకూడదు, జీలకరించినట్లు పెట్టాలి. కుండీలలో పెంచుకుంటే మాత్రం వాటర్ నిల్వ ఉండకుండా అయితే చూసుకోవాలి. ఎండ గాలి తగిలేలా కుండీలు పెట్టాలి. మనం నాటే అన్ని ఆకుకూరలన్నీ మొలకలు చాలా సెన్సిటివ్గా ఉంటాయి, కానీ గోంగూర మాత్రం మొండిగా మంచిగా పెరుగుతుంది. మా ఫామ్లో నేల ఇసుక నేల కాబట్టి నీళ్లు అస్సలు ఆగవు, మంచిగా పెరుగుతాయి కూడా. మేము విత్తనాలు హైదరాబాద్ నుండి లేకపోతే మార్కాపురం నుండి తెప్పిస్తాం. అసలు ముందు మనం విత్తనాలు మంచివా లేదా అని చెక్ చేసుకోవాలి. కొన్ని విత్తనాలు ఏంటంటే అస్సలు మొలకెత్తవు, వేసేవి కొన్ని కాదు కదండి, కిలోలు కిలోలు కదా. అలా విత్తనాలు మొలకెత్తకపోతే లాస్ అవుతుంది, చాలా బాధగా కూడా వేస్తుంది. అందుకే మనం విత్తనాలు మంచివా లేదా అని చెక్ చేసుకోవాలి. గోంగూరలో ఎక్కువగా ఐరన్, విటమిన్స్ మనకి బాగా అందుతుంది. గోంగూర వేసాక మనకి 4 వారాల్లో అయితే మంచిగా పెరిగిపోతుంది. గోంగూర పచ్చడి, గోంగూర పప్పు చాలా బాగుంటుంది. కొంతమందికి అలర్జీ ఉన్నవాళ్ళు గోంగూర తినకపోవడమే చాలా బెటర్. కానీ గోంగూర వల్ల కర్రీస్లో కూడా మంచి టేస్ట్ ఉంటుంది. అతి తక్కువ సమయంలో గోంగూర పెరిగిపోతుంది. ఇది మార్కెట్లో కూడా మంచిగా డిమాండ్ ఉంది గోంగూరకి. ఆర్గానిక్గా పెంచుకుంటే బాగానే ఉంటుంది. ఎప్పుడైతే కెమికల్ మందులు అవి వాడితే అప్పుడే అసలు అవి ఇవి పురుగులు అనేవి పడుతుంటాయి. గోంగూర అతి తక్కువ సమయంలోనే పెరిగిపోతుంది, మార్కెట్లో మంచి డిమాండ్ కూడా ఉంది. ఇది ఎంత పండించినా కానీ ఎప్పుడు అమ్ముడు పోతూనే ఉంటుందన్నమాట మాకు. ఈ గోంగూర సమ్మర్లో అయితేనే బాగుంటుంది, చలికాలంలో వానాకాలంలో కంపల్సరిగా తెగులు వచ్చి అయితే పోతుంది. బాగా గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే వాటర్ అసలు నిల్వ ఉండకూడదు, అలాగే మనకి సన్లైట్ అనేది బాగా తగిలేలా చూసుకోవాలి. మన సాయిల్ ఎలాంటిదైనా సరే ఎరువు మాత్రం కంపల్సరీగా వెయ్యాలి. సంవత్సరంలో ఒక్కసారైనా మనం ఎరువు వేస్తే ఇది మంచిగా హెల్తీగా పెరుగుతుంది. గోంగూర 3 రోజుల్లో మొలకలైతే వస్తాయి. ఇవి మొత్తం 30 నుంచి 40 రోజుల్లో మనకి కోతకైతే వస్తుంది. అసలు గోంగూరలో ఎన్ని విటమిన్స్, ఐరన్ ఎంత మంచిగా ఉంటుందంటే హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయి. కాకపోతే కొంచెం ఎలర్జీ ఉన్న వాళ్ళు ఈ వంకాయకి గోంగూరకి చాలా దూరం ఉంటేనే మంచిది. ఎందుకంటే మనకి ఏదైనా అలర్జీ ఉంటే ఇది ఇంకా పెంచుతుందన్నమాట. సంవత్సరానికి ఒక్కసారి కాదు, మేము సంవత్సరం అంతా ఈ గోంగూర అయితే వేస్తుంటాం. ఈ గోంగూర వేయడమే కాదు, మేము ఆకుకూరలన్నీ మా ఫామ్లో వేస్తుంటాం. అన్నిటికీ ఇదే ప్రాసెస్ ఉంటుంది. కాకపోతే మేము ఏ మందులు వాడము, ఎరువు అండ్ ఆర్గానిక్గా మంచిగా పెంచుతాం. అలాగే వీటి ఆర్గానిక్గా పెంచడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అదే కెమికల్ కనుక యూరియా కనుక వాడితే కంపల్సరిగా అది తొందరగా పాడైపోతుంది, చెడిపోతుంది కూడా. మేము ఈ గోంగూర అయితే మేము ప్రతిరోజు ఒక 70-80 కట్టల వరకు కడతాం. ఐ హోప్ మీకు ఈ వీడియో యూజ్ అవుతుందని అయితే అనుకుంటున్నాను. మీరు ఒకసారి మన ఛానల్లో వీడియోస్ చూసి కంటెంట్ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.